అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు దోశలు చూడండి. నాకు ఇష్టమైన దోశ చికెన్. చూడండి, దోశల వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ దోశలో ముడి బియ్యం ఉంటాయి కదండి, అన్పాలిష్డ్ రైస్. అది ఒక గ్లాసు, మినపప్పు ఒక గ్లాస్ చేశాను. ఆరోగ్యం చాలా మంచిది. ముడి బియ్యంలో హై ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. అట్లాగే B1, B2, B6, B12 అనే విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనల్ని నయాసిన్, పెల్లగ్రా రక్తహీనత నుంచి కాపాడుతుంది. అంత మంచిదండి. బెరి అనే జబ్బు నుంచి కూడా కాపాడుతుంది. దాని తర్వాత ప్రోటీన్ అధికంగా ఉంటుందండి మినపప్పులో. కాబట్టి మనకి ఎవరికైతే మనకి సెల్ డ్యామేజ్ ఉందో, క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఇంకా వేరే పేషెంట్స్ కూడా సెల్ డ్యామేజ్ ఉన్న వాళ్ళందరూ తినచ్చు. అట్లాగే మజిల్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు, తర్వాత క్వాషాకరణ జబ్బు ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, మామూలు వాళ్ళు, ప్రతి ఒక్కరు ప్రోటీన్ కోసం చికెనే చాలా మంచిదండి. అన్ని రెడ్ మీట్ మాంసాల కంటే రెడ్ మీట్ కంటే కూడా చికెన్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది. కాకపోతే స్కిన్ తీసేసి తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి. స్కిన్లో ఉన్నటువంటి ఆయిల్ ఎక్కువగా ఇందులో చేరటం వల్ల, మనం వేసిన స్కిన్ ఆయిల్ ఎక్కువ అవటం వల్ల బాగా టేస్ట్ ఉంటుంది తినడానికి. కానీ ఆరోగ్యానికి చాలా హానికరం. అలా తినకూడదండి. మాంసం ఎప్పుడైనా మంచిగా ఉడికించి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మంచి ఉడికించి తినండి. చూడండి, పులుసు చేశాను. మంచిగా దోశలు అద్దుకొని తినడం కోసం అండి. ఈ హై ప్రోటీన్ తినటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు. ఎవరైతే మాంసం ఎక్కువగా తీసుకుంటామో, ఈ ప్రోటీన్ మన బాడీలో అధికంగా ఉందనుకుంటే, వాళ్ళు వాటర్ ఎక్సెసివ్గా ఉందనుకుంటే వాటర్ ఎక్కువగా తీసుకోండి. దాన్ని ప్రోటీన్ని మనని మూత్రం ద్వారా వెళ్ళిపోతుంది. తప్పనిసరిగా మాంసం తిన్నప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. మరెందుకు ఆలస్యం, దోశలు ఈ చికెన్ కాంబినేషన్ సూపర్ అని చెప్పుకోవచ్చండి. అంత బాగుంటుంది. చూడండి, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్.